Hi friends, this video is sponsored by Buymoto shopping app. Buymoto shopping app is an online shopping app. Hi friends, ఈరోజు మనము గోధుమ రవ్వ సొరకాయతో ఇడ్లీ ఏ విధంగా తయారు చేయాలో చూద్దామండి. దీనికి కావాల్సిన పదార్థములు ఒక కప్పు గోధుమ రవ్వ, ఒక గోధుమ రవ్వ కప్పు తీసుకున్నట్టు, పెరుగు హాఫ్ కప్పు, తర్వాత ఒక హాఫ్ ముక్క ఎంతైతే గోధుమ రవ్వ తీసుకున్నామో అంత క్వాంటిటీ సొరకాయ తురుము తీసుకోవాలండి. సొరకాయ తురుమును తీసుకోవాలండి. ఒక కప్పు. తయారీ విధానం చూద్దామండి. ఇప్పుడు సొరకాయని తురుముకోవాలండి. ఈ విధంగా సొరకాయని తీసుకుని ఈ విధంగా తురుముకోవాలండి. ఇప్పుడు ఎంతైతే గోధుమ రవ్వ తీసుకున్నామో కప్పు గోధుమ రవ్వతో పాటు కప్పు మనం తురుము తీసుకోవాలండి. గ్యాస్ ఆన్ చేసామండి. గ్యాస్ మీద కడాయి పెట్టుకుని ఇప్పుడు దీంట్లో ఒక స్పూను నెయ్యి వేసుకున్నామండి. ఒక స్పూన్ నెయ్యి వేయించుకుని దీంట్లోకి కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, దీన్ని జస్ట్ ఇట్లా అనుకుని పోపులోకి ఇప్పుడు డైరెక్ట్గా గోధుమ రవ్వ వేసుకున్నామండి. జస్ట్ కొంచెంసేపు రవ్వని వేపుదామండి. ద్వారగా కొద్దిసేపు వేపేసి వేపుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. ఆ స్మెల్ వచ్చేంత వరకు మంచిగా దీన్ని లైట్గా దోరగా వేయించండి. ఇది వేగిన తర్వాత ఒక పాత్రలో తీసుకోవాలండి. ఓకే, రెడీ అయిందండి. దీన్ని ఒక బౌల్లో తీసుకుంటున్నానండి. ఆ బౌల్ ఒకటి తీసుకున్నానండి. బౌల్లో ట్రాన్స్ఫర్ చేశాను. ఇప్పుడు దీంట్లో ఎంతైతే మనం రవ్వ తీసుకున్నాం అదే కప్పుతో ఒక కప్పు సొరకాయ పీల్ చేసింది ఇట్లా వేసుకోవాలండి. వేసేసుకుని ఇప్పుడు ఈ రెండు దీంతో పాటు ఇందాక చెప్పాను కదండి, పెరుగు కూడా దీనికి యాడ్ చేసుకోండి. ఏదైతే కప్పు రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతో హాఫ్ కప్పు పెరుగండి. మొత్తం మిశ్రమాన్ని కలుపుదాం. మిశ్రమాన్ని కలపండి. మిశ్రమాన్ని బాగా మంచిగా కలుపుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకొని ఇది ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి.
ఇవన్నీ కొంచెం మంచిగా తయారవుతాయి. ఆ తర్వాత దీన్ని ఇడ్లీ పాత్రలోకి ఇడ్లీలాగా వేసుకుని గ్యాస్ మీద పెట్టాలండి. ఇప్పుడు పిండి రెడీ అయిందండి. ఈ పిండిని ఇప్పుడు బాగా సరిపడినంత సాల్ట్ కలుపుకోవాలండి. ఈ సాల్ట్ కలుపుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, దీన్ని ఇడ్లీ పాత్ర తీసుకున్నానండి. ఇడ్లీ పాత్రలో ముందుగా కొంచెం నెయ్యి వేసి హోల్స్లో కొంచెం కొంచెం నెయ్యి వేసి రుద్దుకున్నట్లయితే ఇడ్లీ అతుక్కోకుండా మంచిగా వస్తుందండి చక్కగా. దీంట్లో ఇడ్లీ ఎట్లా వేయాలో చూడండి. ఈ విధంగా వేసుకునండి మనము పాత్రలో పెట్టుకోవాలండి. పాత్రలో పెట్టుకుని మూత పెట్టేసేసి దీన్ని గ్యాస్ మీద పెట్టుకుని ఒక పావు గంట సేపు ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న తర్వాత చూడాలండి. ఇడ్లీ మంచిగా తయారైందండి. చూడండి, ఇట్లా చేయి పెడితే అంటట్లేదు, మంచిగా రెడీ అయిందండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందామండి. చూడండి, నీట్గా వచ్చేస్తున్నాయండి. ఒక ప్లేట్ తీసుకున్నామండి. ప్లేట్లో మంచిగా ఇట్లా తీసుకున్నానండి. చక్కగా వస్తుంది చూడండి. ఇట్లా తీసుకున్నామండి. దీంట్లోకి ఇప్పుడు మనము నేనైతే ఇక్కడ కరివేపాకు కారం తీసుకుంటున్నానండి. కరివేపాకు కారం తీసుకుంటున్నాను చూడండి. దీంట్లో కొంచెం నెయ్యి కూడా వేస్తున్నానండి. దీంట్లోకి నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి. మంచిగా తయారైందండి. చాలా స్మూత్గా ఉందండి ఇడ్లీ. చూడండి, గోధుమ రవ్వ సొరకాయ ఇడ్లీ రెడీ అయిందండి. టేస్ట్ మంచిగా ఉందండి. అనేకమైన వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.